అయితే ఇది నాకే జరిగింది. అంటే మీతో మాట్లాడుతుంటే అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సో నేను ఇంటర్లో ఏమో ఉన్నా, నాకు చెస్ అంటే ఎక్కువ ఇష్టం. సో నేను చెస్ ఆడినప్పుడు, ఆడిన తర్వాత 1 అవర్కి ఫుల్ నాకు హెడ్ఏక్ వచ్చింది. దాని తర్వాత నేను పడుకోవడం జరిగింది. అంటే ఈ ఒత్తిడితో హెడ్ఏక్ రావడం జరిగిందా, లేకుంటే ఎట్లా? రావచ్చండి. ఓకే. హెడేక్ అనేది ఒక స్ట్రేంజ్ సిమ్టమ్. దాని గురించి చాలా స్టడీస్ అవుతున్నాయి. వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను చెప్తా. మన బ్రెయిన్కి పెయిన్ ఫీల్ అవ్వదు. ఓకే. నేను చాలా వరకు ఈ మధ్యకాలంలో అవేక్ బ్రెయిన్ క్రేనియోటమీస్ అని చేస్తాం. సర్జరీ చేసేటప్పుడు మనిషి లేసి ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు మాతోటి. మేము బ్రెయిన్ లోపల సర్జరీ చేస్తూ ఉంటాం. చాలా నేను చెప్పాను చూడండి, ఎలిక్వెంట్ ఏరియాస్ అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ బ్రెయిన్లో ఉన్నప్పుడు మనకి పేషెంట్ కండిషన్ బాగానే ఉందా లేదా, చేయి పడిపోవట్లేదు కదా, కాలు పడిపోవట్లేదు కదా, మాట పడిపోవట్లేదు కదా అని కాన్స్టెంట్గా టెస్ట్ చేస్తూ ఉంటాం సర్జరీ చేసి. అంటే సర్జరీ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. ఓకే. దాన్ని అవేక్ బ్రెయిన్ క్రేనియోటమీ అంటాం. ఓకే. ఎలిక్వెంట్ ఏరియాస్లో ఉన్నప్పుడు చాలా వరకు చేస్తూ ఉంటాం. అప్పుడు పేషెంట్కి ఏం పెయిన్ తెలియదు. ఓకే. రైట్, బికాజ్ బ్రెయిన్ పెయిన్ తెలియదు, కానీ బ్రెయిన్ చుట్టూ ఉండే కవరింగ్స్, బ్రెయిన్లో ఉండే రక్త కణాలు ఇవన్నిట్లో పెయిన్ సెన్సిటివిటీ ఉంటుంది. ఓకే. సో మీరు ఎక్కువ ఫోకస్ చేసినా ఎలాంటి ఇబ్బంది అయినా కానీ బ్రెయిన్లో హెడేక్ రావచ్చు. ఓకే. మీరు ఒక ఉదాహరణకి ఒకరోజు నీళ్లు సరిగ్గా తాగలేదు, డీహైడ్రేట్ అయిపోయినా బ్రెయిన్ తలనొప్పి రావచ్చు. ఓకే. కాన్స్టెంట్గా మీరు స్క్రీన్ చూస్తున్నారు, మీ ఐస్ స్ట్రెయిన్ అవుతున్నాయి, దానివల్ల తలనొప్పి రావచ్చు. నేను ఇక్కడ ఒకటి మాట్లాడాలి. నేను ఎప్పుడైనా తినకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంది. సో అట్లా అన్నప్పుడు అదే, సో ఎవ్రీబడి హ్యాజ్ అ ట్రిగర్. ఓకే. రైట్, మనము ఆ ట్రిగర్స్ ఏంటి అనేది గుర్తుంచుకోవాలి.